ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఉన్నవా పోయావా 3 రోజుల నుంచి ఆగకుండా పడుతున్నావే వర్షమా, ఇకనైనా రెస్ట్ తీసుకోవే వర్షమా, మాకెన్నో పనులున్నాయే వర్షమా, బట్టలెన్నో ఆరేయాలే వర్షమా. ఏం చేద్దామంటావు మరి? ఏం లేదు, ఫస్ట్ అయితే వార్తలు షురు చేద్దాం. అసలు ఈ మహేష్ ఎక్కడ సచ్చాడో. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే ఏ ఎవరు నువ్వు? మహేష్ నువ్వా? ఏంది అవతారం? నీకేం తెలుసాక నా బాధ. వరం బ్రో పెట్టిన పెంటది. 3 రోజుల నుంచి ఒకటే మ్యూజిక్. నువ్వు మంచిగా ఏసీలో కూర్చొని ఉన్నావా పోయావా అనుకుంటే పాటలు ఆడుకుంటే సల్లా కూర్చొని ఉన్నావు. మరి ఈ అవతారం ఏంటి? నిక్కరేంటి? నిక్కర్ నారాయణ లెక్క. మేమ్స్ మాస్టర్ మహేష్ రెస్పెక్ట్ ఏదక్క. వాన వస్తే రెస్పెక్ట్ పోతుందా? అరే సోది చెప్పకరా బాబు. 3 దినాల నుండి ఒకటే వాన. బయట బట్టలు ఎట్లా ఆరేస్తాం, ఎట్లా ఎండుతాయి? ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావు అక్క. అంటే అది నిజమేననుకో. ఏం చెప్పమంటావు అక్క? ఈ మధ్య వెదర్ కూల్గా ఉంటుంది, వానగా ఉంటుంది. బట్టలు ఎండేసినా ఎండుతలేవు. అంటే 2 దినాలకు ఒకసారి స్నానం చేసినా నడుస్తుంది అనుకో, అది వేరే విషయం. స్నానం కాదురా, 2 దినాలకు ఒకసారి తిండి తిను దరిద్రుడా. ఏదో చెప్తున్నావమ్మా. ఆహాహా ఏం లేదు మహేష్, ఇంకేంటి విశేషాలు? అంటే అక్క ఈ మధ్య వానలకు రాత్రిపూట దోమలు ఎక్కువైనాయి. ఎక్కడ పడితే అక్కడ కుడుతున్నాయి. కొంచెం ఇబ్బందిగానే ఉందనుకో. నీకో దండం రా బాబు. ముందైతే మీరు ఈ మేం చూసేయండి. ఎవడది? సాహసం అనే చెప్పాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఏదో తేడాగా ఉందేంటి? మన అందరికీ ఎంతగానో నచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని చూపించబోతున్నాను. చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఇట్స్ ఓకే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. తీసుకో పండగ తీసుకో. ఏంటి? ఓరి మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏందన్నా అట్ట కాదన్న. నమస్తే, మేం సడ్డాకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. లంగర్ హౌస్ లో లుంగీ ప్రమాదం. వంట చేస్తుండగా భర్త లుంగికి నిప్పంటుకొని తీవ్ర గాయాలు. సగం వంటకి ఏంటి తంట? మిగిలిన వంట ఎలా పూర్తి చేయాలా అని తర్జన భర్జన పడుతున్న భార్య. వాన పోవాలి, సూర్యుడు రావాలి.
కోకాపేటలో కొత్త రకం ధర్నా. హట్ అయిన వరుణ్ బ్రో, వాయుగుండంతో మీటింగ్. తుఫాన్ తుఫాన్ అంటూ దూసుకొస్తున్న వరుణ్ బ్రో. ఈ వార్తల మీద వానబడ ఓ మేమేయంట్రా బాబు. నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను పోతే పోనేవండి. విజ్ఞాన ప్రదర్శనలో చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హడల్ హడల్ ఉండదడల్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వెరీ స్మూత్, వెరీ స్మూత్. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది ఇందులో వేసా, ఓ మూత ఎదురు ఇది ఎలా పెట్టా? ఓకే ఓకే, అర్థమైంది. చూసుకోబల్లా. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. కాసేపు ఆడుకుందాం. శివాజీ శివాజీ. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. మ్యూజిక్ స్టార్ట్. ఈ రోజు కార్యక్రమాలు నిలిపివేయడమైనది. అంతరాయానికి ఆనందిస్తున్నాం. నీ యొక్క వానలు బాగా కొడతాయి. హలో, పాలకేంద్రమా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పాలకేంద్రమా? ఓ సారీ, వాతావరణ కేంద్రమా? కాదు నాయనా, వార్తా కేంద్రం. ఓకే ఓకే, ఏదో ఒక కేంద్రం. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా అడిగేద్దాం. ఎవరయ్యా నువ్వు? నేనా? వరుణ్ బాదుతుంది సార్. వరుణ్ ఎవరు? రెయిన్ చెప్పు. ఈ వానలు ఎప్పుడు వెళ్తాయి అన్నట్టు? అంటే అది రే రామ్. కురిసినప్పుడు కురుస్తుంది, ఏలిసినప్పుడు ఏలుస్తుంది. అడ్డే మా తల్లే. ఎందుకయ్యా నీకు వానతో ఏం పని? ఏం చెప్పమంటారు సార్, సూర్యుని చూడక వారం రోజులు అవుతుంది. ఎట్లున్నాడో మా సూర్యయ్య. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. గంతేనా? మరి వానలు పడాలి కదా, పంటలు ఎట్లా పండుతాయి? నిజం సారు, చెరువులు నిండి మత్తలు దుంకి తూమలై పారుతున్నప్పుడు మా మట్టి గోడల గలమలకు అడ్డంగా నిలబడి ఇసురు కొడుతున్న వాన సల్లును బురద దోశలతో ఎత్తిపోసుకునే బతుకులు సార్ మావి. ఓ సారీ. హైదరాబాద్ ప్రజలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాతావరణ శాఖ హెచ్చరికలు పాటించాలి. మరీ ముఖ్యంగా అయితే మురికి నాళాల దగ్గర ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే పాయింట్ నేను అడిగేది. సరే, చిన్న మీమ్ చూసేయండి, చిటికలో వచ్చేస్తాం. అంటే అప్పుడు చెప్తారా ఏంది? ముందు మీమ్ చూడు బాబు, ఇది కామెడీ ప్రోగ్రాం, నవ్వించి చంపేస్తాం. పెట్టుకో. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? బ్యాక్ సైడ్ రాట్లేదే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా.
ఇదేంది ఇది నేను చూడలేదు. ఓకే ఓకే అర్థమైంది. నాకు దూలెక్కువ. పాడు జీవితము. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు నా దగ్గర ఉందని. ఒక్క నిమిషం తీసుకో, పండగ తీసుకో. కాంతా కబూడియా గన్ను కార్లో కెమెరా ఉంది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అసలు గుట్టేలా ఉన్నా. మా చెత్త నా కొడక పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఇప్పుడు రారా రారా కొడక్క అమ్మ. ఇరిటేట్ చేయకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వచ్చిందండి వచ్చింది వానాకాలం వచ్చింది, మెండుగా వానలు తెచ్చింది, జగతికి నీటిని ఇచ్చింది, వాగు వంకలు తెచ్చింది. కావాలండి కావాలి, ఆరిన దుస్తులు కావాలి, తలకి గొడుగు కావాలి, వేడిగా వంటలు కావాలి, వెచ్చని కాఫీ కావాలి. ఓ చిన్నప్పటి పద్యం గుర్తొచ్చేసింది. సూపర్ ఉంది కదా. ఇక మొదలెడదామా? ఈ వర్షాల మీద వచ్చిన మీమ్స్ ఫన్ వీడియోలో ఒకసారి సరదాగా చూద్దాం. ఉన్నవా పోయావా 3 రోజుల నుంచి ఆగకుండా పడుతున్నావే వర్షమా, ఇకనైనా రెస్ట్ తీసుకోవే వర్షమా, మాకెన్నో పనులున్నాయే వర్షమా, బట్టలెన్నో ఆరేయాలే వర్షమా. అమ్మాయి ఏం టార్చర్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావంటే నేను పోతే పోలేదు. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏమ్రో గ్యాప్ ఇస్తలో? ఇది నా కాలం. ఈ వర్షానికి బయటికి వెళ్ళాలంటే ప్రాణం జివ్వుమంటుంది. అరే మేఘాలకి ఎవరైనా డైపర్ అయ్యండ్రా, మొన్నటి నుండి ఒకటే కురుస్తున్నాడు. వర్షం అంటే నదులు నిండేలా పడాలి, పొంగేలా కాదు. చూసారు కదా, క్రియేటివిటీతో చంపేస్తా మీన్స్ అడ్డా. అమ్మా సూర్యుడు ఎప్పుడు వస్తా తల్లి చెప్పమ్మా, జరని దండం పెడతా. ఉన్నవా పోయావా 3 రోజుల నుంచి ఆగకుండా పడుతున్నావే వర్షమా, ఇకనైనా రెస్ట్ తీసుకోవే వర్షమా, మాకెన్నో పనులున్నాయే వర్షమా, బట్టలెన్నో ఆరేయాలే వర్షమా.